మరణత. నేడు పెంతెకొస్తు పండుగ ఆదివారం శుభ సందర్భంగా యేసుక్రీస్తు నామమున మనందరిపై తన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి సంపూర్ణ శక్తివంతులను చేయునుగాక. ఆమెన్. 2026 మే 23వ తేదీ పెంతెకొస్తు పండుగ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని పరిశుద్ధాత్మ వాక్య వాగ్దానము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుని ఉండగా అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. వారిలో ఒక్కొక్కని మీద పరిశుద్ధాత్మ వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణమును జయించి 3వ దినమున పునరుద్ధానుడిగా లేచిన తర్వాత 40 రోజులు శిష్యులతో పాటు ఉండి 40వ దినమున తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుటకు ఆరోహణమాయెను. ఆరోహణం అవ్వక మునుపు యేసుక్రీస్తు వారు, నేను తండ్రి యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపుదును అని చెప్పిన 10 దినములలో మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేయుచుండిన వారిపై అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా పరిశుద్ధాత్మ వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ఆ గదిలో ఉన్న వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ పరిశుద్ధాత్మ వారిలో శక్తిని నింపి ఆదరణ కలిగించెను. ఆయన శిష్యులు మరియు తల్లి మరియమ్మ గారు, ఆయనను వెంబడించిన వారు మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మ శక్తిని పొంది బలముతో నింపబడిరి. యేసుక్రీస్తు లేచిన 50 రోజుల తర్వాత అంతటి బలమైన పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకు దిగినది. అందుకే పెంతెకొస్తు పండుగ అని పేరు వచ్చినది. మేడగదిలో వారు ఎడతెగక ప్రార్థన చేయొచ్చు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొంది స్వస్థతలు అద్భుతములు చేయడానికి, వరములను ఆశీర్వాదములను పొందిన అనుభవమును మనమును పొందడానికి అందరి మీద తన ఆత్మను కుమ్మరించదునన్న నేటి వాగ్దానం ఇచ్చి త్రియేక దేవునిని మనము కూడా పాపక్షమాపణ కలిగిన హృదయంతో వేడుకుంటే తప్పక తన ఆత్మను అగ్నినాలుకలుగా కుమ్మరించి ఆత్మ తాకిడితో మనల్ని ఉల్లసింపచేసి ఆత్మస్వరూపులుగా చేయును. కావున ఇట్టి అవకాశమును వదులుకొనకుండా సద్వినియోగం చేసుకొని ఆత్మను కోరండి, వేడండి, ఆత్మ యొక్క అనుభవంలోనికి రండి. దేవుని యొక్క అద్భుత కార్యములతో మన జీవితంలో నూతన అనుభవాలు పొందుదాము. నిత్య జీవమునకు వారసులుగా కొనసాగుదాము. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నేటి దిన వాక్య వాగ్దానంతో మాట్లాడిన నీ జీవవాక్కులకై స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. మా అందరిపై నీ ఆత్మను కుమ్మరించి పరిశుద్ధులను చేసి అభిషేకించుము. పరిశుద్ధాత్మను పొందిన వారికి ఆ ఆత్మను స్థిరపరిచి బలపరిచి నీ యొక్క సన్నిధిలో నిరంతరము ఆత్మస్వరూపులుగా నడవగల శక్తిని అనుగ్రహించుము. పాప పంకిలములలో పడి నశించిపోవచున్న మా ఆత్మలను నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షించినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ పెంతెకొస్తు స్తుతులను చెల్లించుచుండగా ప్రభువా, నీవే ఆలకించి నీ ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించుము. నీ ఆత్మను మాకు తోడుగా ఉంటే అన్నింటా విజయమే గనుక అట్టి ఆత్మ సహవాసమును మాకు ఎల్లరికూ అనుగ్రహించి మా స్తుతులను అందుకొనుము. పెంతెకొస్తు పండుగ స్తుతులు. ఈ పెంతెకొస్తు పండుగకు మన ఆత్మీయ జనకులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఎం దేవదాస్ అయ్య గారు స్తుతులు వ్రాసిరి. ఆ స్తుతులను మనము కూడా చెల్లించుకుందాము. పరిశుద్ధాత్మ తండ్రికి స్తుతి ప్రార్థన. పరిశుద్ధాత్మవైన దేవా, నీవు దేవుడవు కనుక నీకు వందనములు. పరిశుద్ధాత్మవైన తండ్రి, నీవు తండ్రివి కనుక వందనములు చెల్లించుచున్నాము. ఓ తండ్రి, సృష్టి కాలమందు నీవు సృష్టిని కాపాడుటకై సృష్టి మీద ఉన్నావు గనుక నీకు అనేక వందనములు ఆచరించుచున్నాము. సృష్టిని కాపాడుతున్న తండ్రి, నీ సృష్టిలో నేను కూడా ఉన్నాను కనుక నన్నును కాపాడుతున్న తండ్రి, నీకు వందనములు సమర్పించుచున్నాను. తల్లి కోడి తన రెక్కల క్రింద పిల్లలను దాచి కాపాడు రీతిగా నీవు నాకు ఏ కీడును రాకుండా కాపాడుదువని నీకు వందనములు చెల్లించుచున్నాను. నీవెంత దేవుడవైనను నాలో నివసించుటకు పూనుకొని ఉన్నావు కనుక నిన్ను వందించుచున్నాను. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగర విడువబడును, జనసమూహములు పట్టణములు విడువబడును, కొండయు కాపురుల గోపురమును గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అని యెషయా చేత నీవు వ్రాయించి ఉన్నావు కాబట్టి నీకు స్తుతులు. ప్రభువా, నీ కుమ్మరింపు లేని ఎడల నేను పాడైపోయిన భూమి వలె ఉందునని ఈ వచనము వలన తెలుసుకొనుచున్నాను. ఓ తండ్రి, నీ ఆత్మ కుమ్మరింపు నాకు కలుగునని నేను నిన్ను స్తుతించుచున్నాను.
ఆదరణకర్తవైన తండ్రి, పెంతెకొస్తు పండుగ నాడు 120 మంది ఆత్మతో నిండుకున్నవారైనారు కనుక నీకు స్తుతులు చెల్లించుచున్నాను. నేను కూడా నీతో నిండిన వాడనై ఉండగోరుచున్నాను. కృప దయచేయుదు అని నమ్మి స్తుతులు ఆచరించుచున్నాను. ఓ ఆత్మ తండ్రి, గాలి వంటి ధ్వని ఇల్లంతయు వ్యాపించిన రీతిగానే నీవు నా జీవితం అంతటా వ్యాపించుమని ప్రార్థించుచు అట్లు చేయుదువని నమ్మి నీకు స్తుతులు సమర్పించుచున్నాను. విశ్వాసుల హృదయములలో వ్యాపించుచున్న తండ్రి, నాలోనూ వ్యాపించుచున్న తండ్రి, పూర్వ ప్రవక్తలలోనూ అపస్తులతోనూ ఉండి వారి చేత పని చేయించిన ప్రకారముగా నా చేత కూడా పని చేయించుమని ప్రార్థించుచు నీకు స్తుతులు చెల్లించుచున్నాను. నా తలంపులలోనూ, మాటలలోనూ, చూపులలోనూ, తినుటలోనూ, ఆచారంలోనూ, ప్రయత్నములలోనూ, క్రియలలోనూ, సేవలోనూ, కష్టములలోనూ, సౌఖ్యములలోనూ, నా బ్రతుకు కాలం అంతటిలోనూ నీవు వ్యాపించుచున్న ఎడల నా ధన్యత ఏమని చెప్పను? నీకు అనేక స్తోత్రములు చెల్లించుచున్నాను. ప్రియమైన నా తండ్రి, నీవు నాలో లేని ఎడల ప్రభు యేసు సంపాదించిన రక్షణ భాగ్యములను అందుకొన్నను, నిలుపుకొనలేను. పొందినది వాడుకొనలేను. కనుక అందుకొని నిలుపుకొని వాడుకొనున్నట్లు నీవు సర్వంలో వ్యాపించి ఉండుము. ఇది నా కోరిక, ఇది నా వాక్కు, ఇది నా విశ్వాసము నెరవేర్చగల తండ్రి. నేనెంత మంచితనము కలిగి ఉన్నను, దానిలో నీవు లేకపోయిన ఎడల దానికి జీవమే లేదు. గనుక నాలో ఎప్పుడును చురుకుదనము కలిగి పనిచేయు జీవముండునట్లు నీవు నాలో వ్యాపించి ఉండుము. ఈ నీ పని నిమిత్తమై నా అంతరంగం అంతటను నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆమేన్. మనము చేసిన పెంతెకొస్తు పండుగ స్తుతులను అందుకున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, శుభకార్యములు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నిండారులుగా దీవించి వర్ధిల్ల చేయుము. ఎవరైతే తల్లిదండ్రులను, బిడ్డలను, బంధుమిత్రులను, ఆత్మీయులను కోల్పోయి ఉన్నారో వారందరికీ ఆదరణ దయచేయము. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తెప్పరిల్ల చేసి సాంత్వన చేకూర్చుము. ఆసుపత్రులలోనూ, అనారోగ్యములతోనూ, అప్పులలోనూ, బాధలలోనూ, కష్టములలోనూ, విచారములలోనూ, నష్టంలోనూ, అపజయములలోనూ, ఆటంకములలోనూ, దురాత్మ శక్తులతో పీడింపబడుట, అపవాది తంత్రములచే శోధించబడుట, వీటన్నిటి నుండి నీవే పైకి లేవనెత్తి నీ బిడ్డలందరినీ నూరంతల ఫలములతో నింపుమని వేడుకొనుచున్నాము. ఆయన నిరంతరము తన పాద సన్నిధిలో నడవగల శక్తితో మనలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున పెంతెకొస్తు పండుగ దీవెనలు మనెల్లరిపై తన పరిశుద్ధాత్మ శక్తితో విశ్వాస జీవితంలో సంపూర్ణ శక్తివంతులను చేసి స్థిరపరిచి, బలపరిచి, తోడుండి మన జీవితకాల పర్యంతము నడిపించునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. పండుగ పెంతెకొస్తు పండుగ, విశ్వాసులారా పండుగ, ఈ వేళ గొప్ప పండుగ. పండుగ పరిశుద్ధాత్మ భక్త జనముల హృదయములలో నిండుగానే కుమ్మరింపై నిలిచి వాసము చేసినట్టి పండుగ పెంతెకొస్తు పండుగ, విశ్వాసులారా పండుగ, ఈ వేళ గొప్ప పండుగ. జనములన్నీయు ఆత్మ స్నానం దినక్రమమున నొందుగాక. జనములన్నీయు ఆత్మ స్నానము దినక్రమమున నొందుగాక. జనక కుమారాత్మలకును ఘనత మహిమ మహిమ మహిమ. పండుగ పెంతెకొస్తు పండుగ, విశ్వాసులారా పండుగ.